సునీల్ సార్ కూడా చాలా ప్రోత్సహించారు. ఇది నా మొట్టమొదటి పాట. సినిమాతో పాటు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, నాతో ఉన్న చనువుతో మొత్తం సింగర్స్ అందరినీ పరిచయం చేయాలి మీరు అని అన్నారు. ఒక్కొక్క పాట వింటున్నాను అండ్ ఐ వెల్కమ్ దెమ్ టు ది ఇండస్ట్రీ వన్ ఆఫ్టర్ అదర్. డెఫినెట్గా ఈ పాటలో శ్రీకాకుళం, విజయనగరం ఆ యాస బాగా కనిపిస్తుంది అండ్ నా యంగర్ డేస్ బాగా గుర్తొచ్చాయి పాట వింటుంటే. ముందు పాట చూసే ఉంటారు అందరూ. ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక పేరెంట్స్కి పిల్లలకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతే, వాళ్ళ గైడెన్స్ లేకపోతే ఎలాంటి తప్పులు చేస్తారు అని డిస్కస్ చేయడం జరిగింది ఆ సినిమా పైన. ఒక క్రిమినల్ చేసే ఒక క్రైమ్కి దాని వెనకాల 2 రీజన్స్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి మంచి అవ్వచ్చు, ఒక్కొక్కసారి చెడు అవ్వచ్చు. ఒక తప్పు వల్ల క్రైమ్, అంటే తప్పుడు దారిలో క్రైమ్ గైడెన్స్ లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక రొమాంటిక్ క్రైమ్ కదా. గైడెన్స్ ఉండి పెద్దవాళ్ళే తప్పులు చేస్తే అండ్ ఆ క్రైమ్ పిల్లలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది డిస్కస్ చేయడం జరిగింది ఒక క్రిమినల్ ప్రేమ కథ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ డైరెక్టర్ సార్ సునీల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి సాంగ్, అంటే ఫస్ట్ మూవీలోనే ఒక సోలో సాంగ్, ఒక ఫీల్ ఉన్న సాంగ్ నాకు పాడడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. గొప్ప సందేశాత్మకటువంటి డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు, మంచి సంగీత దర్శకులు ప్రవీణ్ నిమ్మడి గారు, ఒక పెయిన్ఫుల్ అండ్ సాడ్నెస్ ఒక పేతే సాంగ్ నాతో రాయించడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్తగా జరుగుతుంది, ఇంతవరకు చూసిన దానికంటే కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. బికాజ్ న్యూ సింగర్స్ని, న్యూ రైటర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ ఉన్న టాలెంట్స్ని తీసుకొచ్చి ఛాన్స్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, వాళ్ళందరితోటి రాయించి పాడించి చాలా ఓపిక్గా ప్రవీణ్ గారు చేయడం, బికాజ్ దాంట్లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. సో అంత కష్టపడి చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ ఇందాక విన్న సాంగ్ చూసానే నేను, చాలా క్యాచీగా ఉంది. అండ్ సింగర్స్ అందరూ కూడా చాలా ప్రొఫెషనల్గా పాడుతున్నారు. ఫస్ట్ టైం పాడినట్టు నాకైతే డౌట్గా ఉంది, దే ఆర్ ఫస్ట్ టైం అని, బికాస్ అంత ప్రొఫెషనల్గా పాడుతున్నారు. అండ్ ఇప్పుడు నమ్రత కూడా, షీఈస్ సాంగ్ వెరీ వెల్, చాలా బాగా పాడింది. స్టేజ్ మేట్ కూడా ఫియర్ లేకుండా. అండ్ రియల్లీ ఇట్స్ అప్రిషియేటబుల్. సునీల్ కుమార్ రెడ్డి గారికి అండ్ ప్రవీణ్ గారికి నా కంగ్రాట్స్ చెప్తున్నాను. అండ్ నేను ఆయన సినిమాలు అన్నిట్లోని సింగర్గా, నేను అన్ని సినిమాల్లోని ఏమంటారు ఆస్థాన సింగర్ అంటారు కదా, సో అలా పాడాను. ఈ సినిమాకి ఏంటి పిలవలేదంటే, కొంచెం వెయిట్ చేయండి ఆడియో రిలీజ్ వరకు. నేను ఇంకా ఆడియో రిలీజ్కి ఇంకే వెయిట్ చేయాలండి, బట్ దిస్ ద ట్విస్ట్ ఐ థింక్ సో. సో రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. నేను పాడకపోయినా కానీ హ్యాపీగా ఉంది, బికాస్ కొత్త సింగర్స్, కొత్త రైటర్స్ దీంట్లో రాశారు, పాడారు. ఐఎమ్ డబ్బింగ్ విత్ దిస్ ఫిల్మ్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సునీల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మీద ఇంత బిలీఫ్ పెట్టి నన్ను పక్కన నిల్చొని నన్ను నడిపించి బిందుని తయారు చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఐ హోప్ ఐ లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. With your permission, I would take this space to thank my parents, mom and dad. మీరు కానీ నాకు సపోర్ట్ చేయకపోతే I wouldn't have realized my dream at all. And thank you so much for your constant support. My mother is right there. Thank you very much, mom. You're best. దీంట్లో I shared screen space with Satyanand sir. He's a legend. He's a veteran. చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ మనోజ్ అండ్ అనిల్, వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ బిట్ డిఫికల్ట్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, యూ హ్యావ్ బీన్ అమేజింగ్ కో-స్టార్స్. అండ్ నేను ఒక సోషల్ డెవలప్మెంట్ సెక్టర్లో నేను పనిచేస్తుండడం వల్ల, సో నాకున్న అనుబంధం కానీ లేకపోతే నాకున్న పరిచయాల వల్ల ఈ కథని మరింతగా రిఫైన్ చేయడానికి నాకు అవకాశం దొరికినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అయితే సో ఇక్కడ ఈ కథ విషయానికి వచ్చేసరికి ఏమిటంటే, మనం సొసైటీలో చాలా జరిగే విషయాల్ని పైన మెరుగుల్ని జిలుగుల్ని వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా ఏదైనా సరే విషయాన్ని ఖచ్చితంగా చెప్పడానికి భయపడుతూ ఉంటాం. కానీ ఈ సినిమా లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి అంతర్మదనాన్ని, ఒక వర్గం యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ని చాలా చక్కగా, కొంత కఠినంగా, ఖచ్చితంగా చెప్పిన సినిమా ఇది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయనతో చాలా విషయాలు డిస్కస్ చేసిన తర్వాత, మా కాలేజీ కూడా వారు వచ్చిన తర్వాత, వారి ఆలోచనలు, వారి యొక్క భావాలు అన్నీ తెలుసుకున్న తర్వాత రియల్లీ చాలా విషయాలు వారితో
తెలుసుకోవడానికి ఇంకా ఎంతో అవకాశం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తి ఒక సినిమా ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఒక అనుభూతిగా నాకు నిలిచిపోయింది. వారి సినిమా నేను ఇంతకుముందు రొమాంటిక్ క్రైమ్ స్టోరీ చూశాను. చూసిన తర్వాత నేను నా భార్య మాత్రం సినిమాకి వెళ్ళాము. ఎవరో మాకు ఒక ఫీడింగ్ ఏమి ఇచ్చారంటే, మీరు పెద్దలు వెళ్ళి చూడండి అని చెప్పి ఒక ఇది ఇచ్చారనమాట. ఈ సోషల్ అవేర్నెస్ కోసం తీసిన మూవీ ఇది. అండ్ రొమాంటిక్ క్రైమ్ కథలో ఒక విలన్ రోల్ చేశాను. అండ్ దీంట్లో ఒక పాజిటివ్ రోల్ చేశాను. చాలా మంచి క్యారెక్టర్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా ఫస్ట్ సినిమా, చిన్నప్పుడు నా డెబ్యూ మూవీ జయం, దానికి ఆర్పి సార్ మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ ఇప్పుడు నా సినిమా గెస్ట్గా వచ్చిన చాలా ఆనందంగా ఉంది. నాకు మొదటి ఫిలింలోనే నన్ను నమ్మి ఈ మంచి మాస్ సాంగ్ ఇచ్చిన సార్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి అండ్ ప్రవీణ్ సార్కి నేను ఎప్పుడు కృతజ్ఞురాలని. అండ్ మీరందరూ విని నన్ను ఇంకా ఫర్దర్గా నేను ఎదగాలని మీరందరూ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము ఇండస్ట్రీకి వచ్చి 1 year అవుతుంది. మాకు ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి. మా ఫస్ట్ ఫిల్మ్కి కూడా ఆర్పి పట్నాయక్ గారే గెస్ట్గా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఫిల్మ్ కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి, ప్రవీణ్ సార్ గారికి మరియు రవీంద్ర బాబు సార్ గారికి అందరికీ మా కృతజ్ఞతలు. యూత్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి, అలాగనే మా టీం మిత్రులందరికీ కూడా, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయులకు, మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సునీల్ కుమార్ రెడ్డి గారు నన్ను ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ని ఇస్తాను అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. సరే, సునీల్ కుమార్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో నాకు యాక్టింగ్ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా నా క్యారెక్టర్కి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అనే నమ్మకంతో ఈ క్యారెక్టర్ చేశాను. మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అంటే నా పర్సనాలిటీకి సూట్ అయ్యే క్యారెక్టర్ ఆయన సెలెక్ట్ చేసుకుని నాకు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఇచ్చారు. నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇందులో నేను 2 roles ప్లే చేశాను. ఒకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అండ్ ఎడిటింగ్లో. ఎడిటింగ్ యాజ్ యూజువల్, బట్ ఇందులో కొత్తగా ట్రై చేసింది డైరెక్షన్. ఇది బోల్డ్ సబ్జెక్ట్ అని తెలుసు, కానీ డే బై డే షూటింగ్లో బోల్డ్నెస్ పెరుగుతూ పోయింది. నేను సార్ని అడిగాను, సార్ ఇంత బోల్డ్గా చూపెట్టడం అవసరమా అని. హీ గేవ్ మీ అ వ్యాలిడ్ రీజన్. ప్రతి 5 girlsలో 3 girls హెరాస్మెంట్కి గురవుతున్నారు. సో ఈ మూవీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని విక్టిమ్స్ అందరూ బ్రేవ్గా పెద్దవాళ్ళకి చెప్పడమో, మీడియా ముందు రావడమో చేయడం జరగాలి అని మా టార్గెట్. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. ఈ ఆడియో ఎంత బాగా రావడానికి నాకు సహకరించిన లిరిక్ రైటర్స్ అందరికీ, సింగర్స్ అందరికీ, టెక్నీషియన్స్కి, అలాగే ఫైనల్ మిక్సింగ్ చేసిన వినయ్కి సభాముఖంగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వేదిక ముందున్న పాత్రికేయులకు, మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక క్రిమినల్ ప్రేమ కథ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పిక్చరులో పాటలు పాడిన వాళ్ళు, రాసిన వాళ్ళు అందరినీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్ సునీల్ కుమార్ గారికి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడాను వాళ్ళతోటి పాడించి, రాయించి ఇచ్చేశారు. చాలా, ఎందుకంటే ఈ రోజున కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న పని. అది మన సునీల్ కుమార్ రెడ్డి గారు ఎక్కడెక్కడ విజయనగరం, శ్రీకాకుళం, నల్గొండ, వరంగల్ అన్ని జిల్లాల నుంచి కూడాను పాడేవాళ్ళని, రాసేవాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి ఈ పిక్చర్కి పాటలు రాయించాడు. పాటలు మనం వింటుంటే కూడాను చక్కటి రిథం ఉంది. సాహిత్యం కూడాను చాలా సింపుల్గాను పాడుకునేదానికి వీలుగా ఉంది. ఈ పిక్చరు చాలా పెద్ద సక్సెస్ కావాలని ఈ పిక్చర్ కూడాను ఈ నెల 18వ తారీఖున రిలీజ్ కాబోతూ ఉంది. తప్పకుండా పెద్ద హిట్ కావాలని, మంచి ప్రాఫిట్ రావాలని కోరుకుంటా ఉన్నాను. అది బట్ నేను ఫస్ట్ రామానాయుడు గారి ఆశీర్వాదం తీసుకొని 15 సంవత్సరాల క్రితం, 14 సంవత్సరాల క్రితం నేను నా మిత్రుడు రవీంద్ర బాబు ఈ శ్రావ్య ఫిల్మ్స్ని స్థాపించి ఇప్పటికి 12 సినిమాలు తీసాం. సార్ చేతి చలవ లేకపోతే ఆశీర్వాదం గొప్పతనం. అందుకే ఈ పరిచయం చేస్తున్న ఈ కొత్త టాలెంట్ అందరికీ కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వాలి సార్. మీరు వస్తే ఇండస్ట్రీ మొత్తం వచ్చినట్టు, ఇండస్ట్రీ మొత్తం ఆశీర్వదించినట్టు. వాళ్ళకి
ఒక మంచి వేదిక ఈ సినిమా కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా తపన ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు రిమోట్ ప్లేసెస్లో ఇరుక్కుపోయారు. వాళ్ళకి అవకాశాలు వెళితే బాగుంటుంది అని ఒక చిన్న ఆరాటం, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి. ఆ వెతుకులాటలో దొరికిన వజ్రాలు ఇవి. వాటిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అన్న ఒక చిన్న ఆలోచన సార్. వాళ్ళందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీకు థ్యాంక్స్.